నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. మంచిర్యాల జిల్లాలోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రామచర్లపల్లి గంగన్న గారి పల్లెలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ఖమ్మం జిల్లా గోవిందరాల గ్రామంలోని స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 365 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక గ్రామం నుండి ఆ గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్లు సిద్ధేశ్వర పిరమిడ్ కు విచ్చేసి 3 గంటల అఖండ ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అనంతరం కొత్త వారికి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 53వ రోజు సిద్ధేశ్వర గుండారం గ్రామస్తులు పిరమిడ్ కు విచ్చేసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పిఎస్ఎస్ఎం నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హనీ అమన్ అలీఖాన్, అమర్ అలీఖాన్ దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. శ్రీ మహావతార్ బాబాజీ జ్ఞానం, ధ్యాన విశిష్టత, వారి జీవిత అనుభవాలను బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ప్రసాద్, లీలాకుమారి, సావిత్రి, అర్పిత, వరలక్ష్మి, సావిత్రి 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇంట్లోనే ఉండాలి, కిటికీలోంచి ప్రపంచాన్ని చూసేదాన్ని అంటే ఇంత బందీ ఖానా నేను అన్నది, కానీ మా సొంతలో అలాగే ఉంటారు. కానీ నా కోసం సృష్టికర్త ఏదో డిజైన్ చేసి పెట్టాడు, అది నాకు తెలియదు. ఎందుకు తెలియదు? అప్పుడు నా ప్రపంచం అదే అనుకుని నడిచాను. చిన్న నుంచి 7 సంవత్సరాలు వచ్చిందంటే నా స్టార్ట్ అవుతుంది కదా, చదవాలి, ఉపవాసం స్టార్ట్ చేస్తాను. 7 సంవత్సరాలు వస్తే ఉపవాసం స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి కూడా ఆర్ట్ అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా వంట నేర్చుకోవాలి, ఎందుకంటే నేను పెళ్ళయ్యాక అక్కడ వంట చేయాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మదనపల్లి దగ్గర గల శ్రీ గురుదత్త మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్ర నిర్మాణ స్థల పరిసర ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామచర్లపల్లి గంగన్న గారి పల్లెలో ఇంటింటి కరపత్రాలు పంచి ధ్యానం, పిరమిడ్, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందూరు, మదనపల్లి, కురుబలకోట, సిటిఎం ప్రాంతాలకు చెందిన 20 మంది మాస్టర్లు పాల్గొని ధ్యాన గీతాలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పిరమిడ్ మాస్టర్ సుశీల, వారి కుటుంబ సభ్యులు ధ్యాన ప్రసాదం అందించారు. శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహారం భుజించు, ఆరోగ్యంగా జీవించు, ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి జీవిని ప్రేమించాలి అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు,
నిడదవోలు సొసైటీ కన్వీనర్ ప్రసాద్, తణుకు క్రాంతి ధర్మ పిరమిడ్ కేంద్రం నిర్వాహకులు రంగారావు నేతృత్వంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ర్యాలీ అనంతరం పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ధ్యానులకు జ్ఞాన సందేశాలు అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. చెప్పింది ఏమిటి అంటే, మోగ జీవులు చంపి తినొచ్చు, హింసకు ప్రతిహింస మీ రోగాల రూపంలో, కష్టాల రూపంలో, సమస్యల రూపంలో అనుభవిస్తారు. ఇది సత్యము. కానీ నేను సాక్షిభూతుణ్ణి, కర్త క్రియ మీరే, మీరు చేసిన హింసకు మీరే ప్రతిఫలం అనుభవిస్తారని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి తెలుసుకుని దానిలో ఉన్న అంతరార్థాన్ని ఆచరిస్తే మీ జీవితం 3 పువ్వులు 36. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ ఆధ్వర్యంలో ప్రజ్వలిత కేర్ సెంటర్ లో భగవద్గీత పారాయణం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం 2024లో కృష్ణాష్టమి రోజు ప్రారంభమై ఇప్పటి వరకు 18 అధ్యాయాలు పూర్తి కావడం జరిగింది. మొదట శ్రీ కృష్ణామృతం పూర్తి చేసుకొని అనంతరం భగవద్గీతలోని 18 అధ్యాయాలు 700 శ్లోకాలు వాటి భావాలను పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు నేర్చుకోవడం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కక్కిరేని కేదారేశ్వరి భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ప్రెసిడెంట్, కేర్ సెంటర్ నిర్వాహకురాలు తోట నాగమణి, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య లక్షణాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ప్రపంచ శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం చేయించారు. ఆ తర్వాత పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజ్, ట్రెజరర్ శైలజ, రామచందర్, వివిధ ప్రాంతాలకు చెందిన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఒక ఫ్యామిలీ తిరుగుతారంటే కనీసం 5,000 ఖర్చు ఉంటుంది. మనకు అన్నీ అది ఉచితంగా అందిస్తారు. రూమ్లు కావాల్సిన వాళ్ళకి వేసుకుంటే రూమ్లు ఉంటాయి, వాళ్ళ ఖర్చు వెళ్ళచ్చు. బట్ ఉచిత వసతి భోజనం అయితే ఉంది, అంతవరకు గ్యారెంటీ. ఎంత భాగ్యం ఇది. కనుక 7 రోజులు ప్రపంచ శాంతి యజ్ఞంలో పాల్గొంటుంటే చక్కగా తిరుపతి వెళ్ళి మీ ఫ్యామిలీతో మీరు ఆత్మీయ గడిపి సాధన చేసుకుంటారట. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలోని స్కూల్లో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానరత్న కాటేపల్లి శైలజ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలుగు లాభాల గురించి తెలియజేశారు. అలాగే మహాపురుషుల గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, నాగమణి, హరీష్, స్వర్ణలతలు పాల్గొన్నారు. ఈ ధ్యానం చేయడం వల్ల మీ బాడీ మైండ్ ప్రజెంట్లో ఉంటుంది, మైండ్ పవర్ పెరగబడుతుంది అనంతమైన దివ్య శక్తితో. ఎప్పుడైతే మైండ్ పవర్ పెరగబడుతుందో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు. అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, అశాంతి నుండి శాంతి వైపు, ప్రాపంచికత నుండి ఆధ్యాత్మికత వైపు, మానవత్వం నుండి దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తాం. శ్వాస మీద ధ్యాస. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో గల మహారాజుల సంఘంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోష్లా పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా తన జీవితంలో జరిగిన మార్పుల గురించి తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీతో తన అనుభవాలను వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు, ఉదయ్, పంజా రాంబాబు, శ్రీదేవి, ఎర్రాయమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేనంటే ఆత్మయే దైవమని ఎలుగెత్తి చాటినవో నేస్తమా, ఎలుగెత్తి చాటినవో నేస్తమా. మా గురువే నీవు, మా దైవం నీవే, దేదీప్య గుణమణి ధ్యానం. మా గురువే నీవు, మా దైవం నీవే, దేదీప్య గుణమణి ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. భగవద్గీత శ్లోకాలు అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ PSSM సహకారంతో మరి 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం తిరుపతి మహాపట్టణంలో మహతి ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు. అందులో భాగంగా ఆహ్వాన పత్రికలు అందించడానికి ధర్మవరం వచ్చేయడం జరిగింది. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారి దంపతులకు ఈ ఆహ్వానం పలుకుతున్నాం. ఆత్మ ధర్మ ప్రతినిధి ఆత్మ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఓబై మాస్టర్ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాల ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 17వ సోమవారం తాళ్లరేవు గ్రామంలో ఇంటింట దేవాలయాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా, భారతి, డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మరి మనందరం కూడా ప్రపంచ శాంతి కొరకు అంటే మనందరం కూడా అక్కడ ఎంతో మంది 1,00,000 మంది ధ్యానం చేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడు, ఆ 7 రోజులు కూడా ఆయనకి ఇష్టమైంది. 7 కొండలు అంటాం కదా, అందుకే మనం 7 రోజులు పెట్టారండి పిఎంసి వాళ్ళు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి ప్రతిరోజు సత్య దర్శనం మన అందరం కూడా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కూడా చలో తిరుపతి, చలో తిరుపతి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆంజనేయులు, చంద్రకళలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 200 మంది మాస్టర్లకి అన్నప్రసాదం అందించారు. సో మనం వంశాత్మను, అవతారాలను, రూపాలను ప్రతి చోట చూడదు, కానీ పరమాత్మ స్వరూపాన్ని మాత్రము చూడలేము. సో భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అంటే ఈ రూపం అనేది లేదు. ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడనేది తెలియదు, ఏ రకంగా ఉంటాడంటే ఈ రకంగా ఉంటాడనేది తెలియదు. కాబట్టి అంతటా అన్ని రూపాల్లోనూ, అన్ని రకాలుగాను, అన్ని గుణాలతోనూ, అన్ని తత్వాలతోనూ, అన్ని స్థితుల్లోనూ ఉండగలిగే స్వరూపం ఏదైనా ఉందంటే అదే పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము. దాన్ని దర్శించాలంటే నువ్వు కూడా అదే స్థితిలో ఉండాలి. అంటే అంతటా అన్ని రకాలుగా, అన్ని రూపాలుగా, అన్ని నామాలుగాను, అన్ని తత్వాలుగాను నువ్వు చూడగలిగితే కనబడుతుంది. సో ఒక్కడిగా ఉండగలిగేది, ఒక చోట ఉండగలిగేది కాదు. వనపర్తి PSSM ఆధ్వర్యంలో వనపర్తిలోని గాంధీ చౌక్ లో గల పాతకోట శివాలయంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
ఈ సందర్భంగా జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ బిందు ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. విద్యార్థి దశ నుంచి ధ్యానం చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి తెలియజేశారు. అలాగే ఆలోచన విధానము, తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పాతకోట నుండి టీచర్స్ కాలనీ వరకు శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పిరమిడ్ మాస్టర్ చిట్యాల వసంత అన్నప్రసాదం అందించడం జరిగింది. శాకాహారం శాకాహారం ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. హంస పకడో, హంస పకడో. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 1వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఈ యొక్క శిశువుని ఇప్పుడే సంహరిస్తే మీ కురువంశం అనేది రక్షింపబడుతుంది. ఈయన్ని దినదిన ప్రవర్ధమానంగా పెరగనిచ్చినారా, ఈడే కుల నాశనానికి ఈడే కారకుడవుతాడు. ఆయన నక్షత్రం ఆ విధంగా చెప్తుందయ్యా, శాస్త్రం అట్లా చెప్తోంది, మేము చెప్పడం లేదన్నారు. ఆయన భీష్ముడు ఏమన్నాడంటే, ధృతరాష్ట్రుడు నా మాటినయ్యా, వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్పేటువంటి మాటను విశ్వసించి తీసే ఈ శిశువుని అన్నాడు. వాడు పుత్రమాచల్యం మేడం ధృతరాష్ట్రునికి ఏమన్నాడంటే, ఏం తాత అట్లా అంటారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు సోనలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని సాయినగర్ కాలనీలో సామూహిక ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు సోనలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే రోజుకు పెంచుకో, రోజు 2-3 నిమిషాలు పెంచుకుంటే పెట్టేస్తారంటే జర కాళ్ళు నొప్పులు అవుతాయి, నొప్పులు వస్తాయి కాబట్టి. ఏలూరు జిల్లా కన్నాపురం రామాలయం వీధిలో గల శివోహం మహాపిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్టు 17న ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఉదయం 10 గంటల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని శివోహం మహాపిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం 12:30 అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 రాత్రి 7 గంటల నుండి 16 రాత్రి 7 గంటల వరకు జూమ్ ద్వారా సత్యమేవ జయతే హింసా చోడో హంసా పకడో 24 గంటల అఖండ ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 48 దేశాలకు చెందిన 3000 మంది మాస్టర్స్ పర్యవేక్షణలో 1 కోటి మంది ధ్యానులు పాల్గొననున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. ఈ విశిష్ట కార్యక్రమంలో అందరూ పాల్గొని శక్తివంతమైన గ్లోబల్ ధ్యానంలో భాగస్వాములు కావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకురాలు బట్లమూడి పద్మ.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.